బ్యాక్ బెంచర్ రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు ఏం చేస్తాడని వీడియో తీద్దాం అనుకున్నాం. కొంచెం బిజీ పడి వీడియో తీయలేదు మార్నింగ్ నుంచి. సో మార్నింగ్ నుంచి మనం ఏం చేయలేదు, ఖాళీగా మనం ఫోన్ చూసుకుంటూ రీల్స్ స్కోర్ చేసుకుంటూ ఉన్నాం మార్నింగ్. ఇక టైం దగ్గరకు వచ్చేసరికి మనకి భయమే స్టార్ట్ అవుతుంది కదా, అందుకే నేను కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చదువుతున్నాం. ఇక మన నేచర్ ఒప్పుకుంటలేదు తెలియదు కానీ మనం స్టార్ట్ చేయాలి మనం రీడింగ్. మధ్య మధ్యలో మనకి ఆటంకాలు కూడా వస్తాయి బ్యాక్ బెంచర్స్కి, ఎందుకంటే తెలుస్తుంది ముందు ముందు ఉంటే మీకే తెలుస్తుంది. చూసారా, అప్పుడే స్టార్ట్ అయింది. ఇక స్టార్ట్ చేసినా లేను, మా అమ్మ అప్పుడే పైకి బట్టలు తీసుకురామంటుంది. టెర్రస్ మీదకి వచ్చేసిన బట్టలు తీయడానికి. ఇట్లా స్టార్ట్ చేసినా లేమో అప్పుడే మా అమ్మ నాకు పని చెప్పేసింది. మన ప్లేస్ ఎప్పుడైనా మనం ఒక కూర్చున్నప్పుడే మనకి నిద్ర వస్తుంది, మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది. అది ఎందుకు అర్థం కాదు నాకు. ఇప్పుడు ఆకలి అవుతుంది, మనకి చదువుకున్నప్పుడే ఆకలి అవుతుంది, ఎందుకు అర్థం కాదు. అది నాకే అవుతుందా అందరికీ అవుతుందా? ఒకవేళ మీరు బ్యాక్ బెంచర్ అయితే వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, నేను చదువుకున్నప్పుడే ల్యాప్టాప్లో వైఫై రాదు. నేచర్ ఒప్పుకోదు ఒక బ్యాక్ బెంచర్ చదువుకోవాలి బాగుపడదామంటే. ఎందుకు ఏమో అర్థమే కాదు అది. మళ్ళీ మనకి 6:30కి మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్ ఉంది. ఇంత కష్టం ఆ బ్యాక్ బెంచర్గా ఉండడం. నీకు తెలియదు అది, నీకు అర్థం కాదు. అది ఫస్ట్ బెంచర్కి అస్సలు అర్థం కాదు మన బ్యాక్ బెంచర్స్ ఎంత కష్టపడతారు, ఏమేమి చేస్తారు అని. ఫస్ట్ బెంచర్ అయితే చదువుకుంటూ పోతాడు, ఎగ్జామ్ రాసాడు వస్తాడు. మనం అయితే కాలేజ్కి పోతాం, బంక్ కొడతాం, అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం, అన్నీ అన్ని లంగ పనులు ఒడ పనులు అన్నీ చేస్తాం. ఎగ్జామ్ అంటే మనకి ఒక బుక్ మెయింటైన్ చేయాలి, మనకి ఆ బుక్ కూడా ఉండదు. మనకు వచ్చేది ఆల్ ఇన్ వన్ బుక్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ ఫైల్స్ అన్ని పంపించుకొని ఏమేమి ఉన్నాయి, ఏం చదవాలి ఇప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో మా అమ్మ చూసింది అనుకో, మిడ్ 1 మిడ్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంకా లాస్ట్ ఇయర్ సెమ్ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది, మోడల్ పేపర్. అవి చూసి చదువుకోవాల్సిందే. మనం మనం పాస్ అయితే చాలు మనకి. ఇండిగాడు చదువుకోరా అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతాడు. ఇప్పుడు నేను డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తున్నాం. మనం బ్యాంక్ బెంచర్స్కి ఎందుకు ఇట్లా అవుతుందో నాకు అర్థం కాదు. ఎప్పుడు చూసినా మనకి నేచరు అనుకూలంగా ఉండదు. చదువుకుందామంటే బాగుపడదామంటే అసలు ఒప్పుకోదు నేచర్. ప్రాక్టీస్ చేద్దామని వచ్చినాం, డ్యాన్స్ తప్ప ముచ్చట్లు ఎక్కువ ఉంది. ఏం చేద్దాం చూడండి, అందరూ ఎట్లా కూర్చున్నారు. అట్లా అయిపోయింది. డ్యాన్స్ అంటారు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తారు, 6:30కి అంటారు, 7:30కి వస్తారు. డ్యాన్స్ ఒక 2 సాంగ్లు చేస్తారు, అదే 2 సాంగ్లు ఒక వారం వరకు కంటిన్యూ అవుతాయి. చేసి అలిసిపోయారని స్పైట్ తెప్పించుకోరు, స్పైట్ తాగుతారు అందరు జనాలు. వీళ్ళందరూ వచ్చాడు ధీరుడు వచ్చేసాడు. డ్రింక్ ఇప్పుడు అయిపోయింది డ్యాన్స్ ప్రాక్టీస్. అరౌండ్ 9:20 అవుతుంది. ఇప్పుడు ఇంటికి పోతున్నాను. ఇంకా ప్రిపరేషన్ ఏమవుతుందో ఏమో నాకు తెలిసి. ఆల్మోస్ట్ రేపు మార్నింగ్గా చూసుకోవాల్సి వస్తుందేమో ప్రిపరేషన్. ఇంకా రాత్రి కొంచెం లైట్గా పైన చూసుకోవాలి ఆన్సర్లు. అంతే. ఇక బ్యాక్ బెంచర్ కష్టాలు అంటే ఇంతే ఉంటాయి బ్రో, ఏం చేద్దాం. మీరు కూడా బ్యాక్ బెంచర్ అయ్యి కదా, ఈ వీడియో చేసే వాళ్ళందరూ నాకు తెలిసి ఆల్మోస్ట్ బ్యాక్ బెంచర్ అయి ఉంటారు, ఎందుకంటే బ్యాక్ బెంచర్ రిలేటెడ్ వీడియో కాబట్టి. సో ఐ థింక్ అందరు బ్యాక్ బెంచర్సే. తినేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మనం నైట్ అవుట్ చేస్తున్నాం. నైటు రేపు ఎగ్జామ్ చదువుకోవాలిగా. నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ డే. ఏం చదువుకోలేదు మనం, నైట్ అవుట్ చేసినాం, అంతా నైట్ చదువుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కాలేజ్కి పోయి జస్ట్ రివైజ్ కొట్టాలి. సో గోయింగ్ టు కాలేజ్ నౌ. బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ పెట్టుకొని మజాక్ చేస్తారు పోరాలు.
వీడైపోయి దొంగ నా కొడుకు వీడైతే మొత్తం అన్ని చదువుకొని వస్తాడు వీడు. అది మళ్ళీ ఫెయిల్ అవుతాడంట. ఎట్లా అవుతాడు మా వాళ్ళు. స్టార్ట్ ఒక 10 నిమిషాలు స్టార్ట్ ఉంటే వాడు ఇప్పుడు చదువుతున్నాడు. ఇట్లుంటుంది బ్యాక్ బెంచర్స్ అంటే. ఎగ్జామ్ ఎట్లా రాసిన చెప్తా తర్వాత. ఎగ్జామ్ అయిపోయింది మాది. ఎగ్జామ్ కోమా రాసినాం. ఏం రాసినాం మాకే తెలియదు కానీ రాసినాం. ఎందుకంటే మేము థియరీ ఎగ్జామ్ కాబట్టి ఎట్లా రాస్తాం పాస్ అయిపోతాం. ఎగ్జామ్స్ అయిపోయింది ఇక చిల్లిగా ఎంజాయ్ పండుగ. బాయ్ బాయ్. చెయ్యి. అది ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాం మేము మా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి. ఆ ఛానల్ కూడా మనం కొలాబ్ కొడతాం. సో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.